మరి బీసీల గురించి మీరు మాట్లాడొద్దు ఇక్కడ హైకోర్టులలో. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక్కసారి ఈ లెక్కలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. 2021 నాటికి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2021 నాటికి సుప్రీంకోర్టులో ఎస్సీ న్యాయమూర్తులు ఎస్సీ జడ్జీలు ఎంతమంది అంటే 5. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 5 జడ్జీలు ఎస్సీ కేటగిరీ నుంచి ఉంటారు. దాంట్లో జస్టిస్ ఏ వరదరాజన్, జస్టిస్ బీసీ రే, జస్టిస్ కె రామస్వామి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్, ఈయన చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. ఎస్సీ మొదటి చీఫ్ జస్టిస్ ఈయన. ఆ తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్, ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వస్తుంది, రైట్. ఆ తర్వాత 2021లో జస్టిస్ సిటీ శివకుమార్, వీళ్ళు నియమితులు వీళ్ళు ఉన్నారు. ఇక ఎస్టీ న్యాయమూర్తులు అయితే లెక్క పెడతాను కూడా దొరకరు. ఓబీసీ న్యాయమూర్తుల లెక్క చాలా తక్కువ. ఇక గమ్మత్ విషయం ఏంటంటే ఇక ఇక్కడ లెక్కలు చూడ్రి. సుప్రీంకోర్టులో హైకోర్టులలో చూస్తే హైకోర్టులలో ఎస్సీ న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారంటే 23 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 3.54%. ఎస్టీ న్యాయమూర్తులు 10 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 1.54. బీసీ న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం 76 మంది ఉన్నారు. వీళ్ళు ఎంత అంటే 11.76. 11.7. ఏది ఇది ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి 2023 మధ్యలో నియామకాలు జరిగిన నియామకాల్లో. ఇక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏది ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 492 మంది ఉన్నారు జడ్జీలు. అసలు సంబంధం లేదు కదా. 75% జడ్జీలు 75.69% జడ్జీలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఉన్నారు. ఇగో ఇది జడ్జీల కథ. దేశ జనాభాలో 16% ఉన్నారు ఎవరు ఎస్సీలు, వాళ్ళు 3% జడ్జీలు ఉన్నారు అంతే. దేశ జనాభాలో దాదాపుగా 10%, 8, 9, 10% ఉన్నటువంటి ఎస్టీలు కేవలం 1% ఉన్నారు. దేశ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు 11% ఉన్నారు. 6% లేని ఓసీలు 75% ఉన్నారు. ఇది జడ్జీలు. ఇక్కడ మరి ఇంతమంది ఇంత వివక్షత ఇక్కడ ఉంటే ఇక్కడ సామాజిక న్యాయము కోర్టులలోనే లేకపోతే ఇక పెండింగ్లో లేకపోతే ఇక ఈ ఎస్సీ ఆయన పట్టుకొని ఈ ఎస్సీ ఆయన నా భూమి పోయిందని పట్టుకొని ఓసీ జడ్జి దగ్గర పోతే నీకు న్యాయం అవుతుందా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి చాలా. అత్యంత తక్కువ వ్యవస్థ ఏది జ్యుడిషియర్లో ఇక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇక నచ్చినట్టు దున్నుకొని వెళ్ళిపోతూనే ఉంటారు అన్నట్టు. అందుకోసమే ఈ సుప్రీంకోర్టుతో పోలిస్తే హైకోర్టులలో కొద్దిగా మెరుగు. ఆ తర్వాత ఇక జిల్లా కోర్టులలో అంటూ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇక కొంత న్యాయం జరుగుతూ ఉంది. జ్యుడిషియరీ వ్యవస్థ ఇగో ఇట్లా సర్వనాశనమై కూర్చుంది. వీళ్ళు ఎందుకు ఫిలప్ చేయరు? ఇప్పుడు పెండింగ్ ఎందుకు కేసులు ఎందుకు 5,15,00,000 కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? న్యాయమూర్తులు లేక. న్యాయమూర్తులను ఎందుకు నియమిస్తలేరంటే ఓసీ వాళ్ళు ఇంకా తయారు కాలే పిల్లలు. బీసీ వాళ్ళకి ఎట్లా ఇస్తామని ఆయన బీసీ ఎస్సీ ఎస్టీలోకి ఇవ్వకూడదు కదా అనేటువంటి నిబంధన మీద జరుగుతుంది. 75% మంది అప్పర్ క్యాస్ట్ నుంచి ఉంటారా? 492 మంది జడ్జీలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఉంటారు. బీసీల నుంచి 76 మంది, ఎస్టీల నుంచి 10 మంది, ఎస్సీల నుంచి 23 మంది. ఇక్కడ ఈ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. అక్కడ మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నా కదా, రాజకీయంగా దివాలా తీసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నెత్తి మీద 8 లక్షల కోట్ల అప్పు మోపైపోయింది. ఇక్కడ భూముల విషయం నేను గతంలో చెప్పిన కదా, భూములు మొత్తం కొల్లగొట్టేసిరు. భూములు కూడా బీసీల చేతుల్లోంచి జారిపోయినాయి. హాస్పిటల్స్ అన్ని, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ వాళ్ళయే, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వాళ్ళయే, అన్ని చోట్ల వాళ్ళే తిష్టేసిరని చెప్పిన కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ వ్యవస్థలన్నీ నాశనమై వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి. కాబట్టి ప్రజలారా మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయ అధికారమే. ఇక్కడ బీసీ సర్కారు ఉంటే 10 మంది బీసీ జడ్జులు జొర్రొచ్చు, లోపలికి జొర్రొచ్చు.
ఇవాళ మనం ఇంత మొదలు పెడతా ఉంటే సమాచార శాఖ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని పెట్టేసిండు, ఇంకో రెడ్డికి ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అంట. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఏం రాష్ట్రంలో ఏం క్యాస్ట్ పాలిటిక్స్ ఇవి? ఏం లెక్క? బీసీ ప్రజలారా, వీళ్ళతోని పరిపాలన చేత కాదు. మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళకి తెలిసిందల్లా విధ్వంసమే. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,